ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన జూన్ నెల హోమం టికెట్స్, అలాగే మధ్యాహ్నం రిలీజ్ చేసిన జూలై నెల శ్రీవారి సేవ టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, ఈ టికెట్స్ బుకింగ్ లో నాకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ ని మీరు కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారా, మీకు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సక్సెస్ఫుల్ గా టికెట్స్ ని బుక్ చేసుకున్నారా, లేదా బుకింగ్ లో మీరు కూడా ఏదైనా ఎర్రర్స్ ని ఫేస్ చేశారా అనేది ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే ఈ టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ఎర్రర్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి అనేది కూడా ఈ వీడియో చివరిలో తెలియజేస్తానండి. ఇక టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఈ టికెట్స్ బుకింగ్ లో ప్రతి నెల మీకు ఏ టిప్స్ అయితే చెప్తానో అదే టిప్స్ ప్రకారం ఈ రోజు ఉదయం 9:58 కల్లా నా సిస్టమ్ లో ఉన్న 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యాను. ప్రతి నెల కూడా ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి లేటెస్ట్ అప్డేట్స్ లో హోమం అనే ఆప్షన్ దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతూ ఉండింది. ఈ నెలలో హోమం అనే ఆప్షన్ లో లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదండి. మనం పిలిగ్రిమ్ సర్వీసెస్ లో ఉన్న హోమం అనే ఆప్షన్ పై కానీ, లేదా ఆన్లైన్ సర్వీసెస్ లో ఉన్న హోమం అనే ఆప్షన్ పై కానీ క్లిక్ చేసుకుని ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉండింది. నేను 2 బ్రౌజర్స్ లో లాగిన్ అయ్యాక ఒక బ్రౌజర్ లో హోమం అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే 1 నిమిషం 30 సెకండ్ల సమయం వచ్చింది. ఇంకో బ్రౌజర్ లో హోమం అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే 2 నిమిషాల సమయం వచ్చింది. సో 1 నిమిషం 30 సెకండ్ల సమయం వచ్చిన ఆ బ్రౌజర్ లో నేను కంటిన్యూ అయ్యి వెంటనే జూన్ 15వ తేదీకి మా ఫ్యామిలీకి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి జూన్ 15వ తేదీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయ్యి మా ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఇక్కడ ఫిల్ చేసుకొని పేమెంట్ పేజ్ వరకు వెళ్ళాను. పేమెంట్ పేజ్ కు వచ్చాక క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే చేయడానికి జనరేట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది వెంటనే జనరేట్ అవ్వలేదండి, అక్కడ అలాగే తిరుగుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఎర్రర్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇంకో బ్రౌజర్ లో అప్పటికే ఆ 2 నిమిషాల సమయం అయిపోయి హోమం టికెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇంకో బ్రౌజర్ లోకి వెళ్లి మళ్ళీ జూన్ 15వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే పిలిగ్రిమ్స్ బుకింగ్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అని ఎర్రర్ రావడం జరిగింది. ఈ ఎర్రర్ అయితే దాదాపుగా 15 నిమిషాల పాటు నాకు అలాగే కంటిన్యూస్ గా వస్తూనే ఉందండి. సో ఇలా నేను కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉంటే లాస్ట్ లో అంటే ఇంకొక 2-3 మినిట్స్ లో ఈ టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అనగా అప్పుడు సారీ దిస్ స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ పిలిగ్రిమ్ చూస్ సమ్ టైమ్స్ అని నాకు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో మొత్తం మీద జూన్ 15వ తేదీకి మా ఫ్యామిలీకి హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలని చాలా ప్రయత్నించానండి. అంటే టోటల్ గా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పటి నుంచి 10:24 ఆ హోమం టికెట్స్ కంప్లీట్ గా అయిపోయే వరకు కూడా 24 మినిట్స్ రిపీటెడ్ గా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు నేను ట్రై చేసినా నాకైతే ఈ రోజు హోమం టికెట్స్ అనేవి బుక్ కాలేదండి. సేమ్ ఒకటే ఎర్రర్ మెసేజ్ అయితే రిపీటెడ్ గా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవని మాకు గ్రూప్ గా 11 మందికి బుక్ చేసుకోవాలి అని 11 మంది సభ్యులకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ టీటీడీ వెబ్సైట్ లో మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అందులో నేను టీమ్ లీడర్ కాబట్టి నా యొక్క మొబైల్ నెంబర్ తో ఈ గ్రూప్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మొబైల్ నెంబర్ ఓటీపీ తో లాగిన్ అయ్యాను. సో 2:58 నేను లాగిన్ అయ్యాను కాబట్టి 2 మినిట్స్ ముందుగా హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ శ్రీవారి సేవ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారని ఈ విధంగా బ్లూ స్క్రీన్ అయితే రావడం జరిగిందండి. మళ్ళీ ఆ పేజ్ ను ఒకసారి రిఫ్రెష్ చేసి హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ శ్రీవారి సేవ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే 1 నిమిషం 30 సెకండ్ల వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది. సో ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయిన వెంటనే ఎక్కడా కూడా లేట్ చేయకుండా గ్రూప్ శ్రీవారి సేవ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని శ్రీవారి సేవ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నేను ఎవరైతే గ్రూప్ కింద 11 మంది సభ్యులకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. వాళ్ళందరి నేమ్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఫాస్ట్ గా ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక క్యాలెండర్ అయితే రావడం జరిగింది. సో నేను తిరుమలకి సంబంధించి శ్రీవారి సేవ బుక్ చేయాలి కాబట్టి ఇక్కడ శ్రీవారి సేవ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని తిరుమల శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి ఏ తేదీలకి ఆ సేవ రిలీజ్ చేశారు, ఏ తేదీలకి కంప్లీట్ గా బుక్ అయిపోయింది, ఏ తేదీలకి తక్కువ టికెట్స్ ఉన్నాయి, ఏ తేదీలకి
గంటలకి ఇంకా కొంచెం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయని గ్రీన్ కలర్ లో చూపించింది. ఎగ్జాక్ట్ గా నాకు ఈ పేజ్ ఓపెన్ అయినప్పటికీ 3 గంటల 1 నిమిషం సమయం. ఇక్కడ కూడా నేను టైం అనేది వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇచ్చి ఫాస్ట్ గా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మాస్టర్ లిస్ట్ లో ఉన్న ఆ 11 మందికి సంబంధించిన నేమ్స్ అనేవి ఇక్కడ చూపించాలి. అయితే నేమ్స్ ఏం చూపించలేదండి. అయినా నేను ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ సెలెక్ట్ పిలిగ్రమ్ నేమ్స్ అని మనకి ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రీట్రై అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. రీట్రై అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ 11 మందికి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫాస్ట్ గా ఒక్కొక్క పర్సన్ నేమ్ దగ్గర ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇస్తూ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఇలా ఒక 2 మెంబర్స్ నేమ్స్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్ గా ఆ చెక్ మార్క్ అనేది తీసుకునిందండి. థర్డ్ పర్సన్ నుంచి కూడా వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా స్లో అయ్యింది. సో అలాగే కొంతమంది నేమ్స్ దగ్గర మాత్రం చెక్ మార్క్ ఇచ్చినప్పుడు దిస్ పిలిగ్రమ్ ఆల్రెడీ రిజిస్టర్ అని ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. అయినప్పటికీ అందరి నేమ్స్ దగ్గర ఫాస్ట్ గా టిక్ మార్క్ ఇచ్చి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే టీమ్ లీడర్ గా నా యొక్క డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఫాస్ట్ గా కిందకి స్క్రోల్ చేసుకుని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ తేదీకి సంబంధించి ఆ స్లాట్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోయినట్టు ఈ విధంగా ఒక ఎర్రర్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇలా చాలా ఫాస్ట్ గా ట్రై చేసినప్పటికీ సర్వర్ స్లో అవ్వడం, ఇంకా గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులు అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలండి. ఎందుకని అంటే కనీసం 1-2 నిమిషాల పాటు కూడా ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి గ్రూప్ గా అవైలబుల్ లో లేకపోవడంతో గ్రూప్ గా బుక్ చేసుకునే భక్తులు అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజు నేను గ్రూప్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు 3 గంటల 1 నిమిషం సమయానికంటే కేవలం 1 మినిట్ లోనే జూలై నెలలో సేవని బుక్ చేసుకునే తేదీ సెలెక్ట్ చేసుకునే ఆ పేజ్ వరకు వెళ్ళాను. అయితే అప్పటికే జూలై 8, 14, 15, 16, 22 ఈ 5 తేదీలకి సంబంధించి మొత్తం శ్రీవారి సేవ కంప్లీట్ గా గ్రూప్ గా బుక్ అయిపోయింది. జూలై 7, 30 ఈ 2 తేదీలకి మాత్రం తక్కువ స్లాట్స్ ఉన్నాయి. రిమైనింగ్ తేదీలకి గ్రీన్ కలర్ లో కొంచెం ఎక్కువ స్లాట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. అవైలబుల్ లో ఉన్నట్టు ఎక్కువ స్లాట్స్ చూపించిన ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని మనం కంటిన్యూ అయినప్పటికీ మాస్టర్ లిస్ట్ లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో గ్రూప్ గా బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళ నేమ్స్ వెంటనే డిస్ప్లే కావట్లేదు. ఒకవేళ డిస్ప్లే అయినా ప్రతి పర్సన్ నేమ్ దగ్గర కూడా బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ దగ్గర చాలా వరకు కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే ప్రతి పర్సన్ నేమ్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే అక్కడ ఓకే అవ్వట్లేదు. సైట్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఇలా స్లో అవ్వడం వలన గ్రూప్ గా బుక్ చేసుకునే భక్తులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఫైనల్ స్టేజ్ లో అయినా ప్రతి పర్సన్ దగ్గర అంటే గ్రూప్ గా బుక్ చేసుకునేటప్పుడు 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు, 12 మంది కావచ్చు, ఎంత మంది అయితే గ్రూప్ గా బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్రతి నేమ్ దగ్గర కూడా ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చే ఆప్షన్ లేకుండా ఫాస్ట్ గా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి శ్రీవారి సేవని బుక్ చేసుకునే ఆప్షన్ కన్నా వస్తే ఇక్కడ కొంత వరకు టైం అనేది సేవ్ అయ్యి గ్రూప్ శ్రీవారి సేవని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను చెప్తున్నాను. ఇదండి ఓవరాల్ గా ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన హోమం టికెట్స్ అండ్ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసిన శ్రీవారి సేవ బుకింగ్ సంబంధించి నాకైతే ఇవాళ ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అండ్ నేను సేవా టికెట్స్ ఏవి కూడా ఈ రోజు బుక్ చేయలేకపోయానండి. మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటే మీకు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సక్సెస్ఫుల్ గా బుక్ అయ్యాయా లేదా మీరు కూడా ఏదైనా ఎర్రర్స్ ని ఫేస్ చేశారనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, ఇలా టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ఎర్రర్స్ పై మేము టీటీడీ వారికి సలహాలు సూచనలు కంప్లైంట్ చేయాలి అంటే ఎలా కంప్లైంట్ చేయాలి అని అడుగుతున్నారు. చాలా సింపుల్ గా మనం టీటీడీ వారికి కంప్లైంట్ చేయొచ్చండి. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా మెయిల్ చేసి కానీ, లేదు అంటే మనం ఈ బుకింగ్ వెబ్సైట్ లోనే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే tirumala.org కాంటాక్ట్ యాస్ ఫీడ్బ్యాక్ అని న్యూ ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేసి అంటే మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, లొకేషన్, మీరు ఏదైతే కేటగిరీ అకామిడేషన్, దర్శను, సేవ, తలనీలాలు, ఆన్లైన్ సర్వీస్, ఇలా మీరు దేనికి సంబంధించి అయితే సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సలహాలు సూచనలకు సంబంధించి మీరు టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి టీటీడీ వారి దృష్టికి మీ సలహాలు సూచనలు కంప్లైంట్స్ ని కూడా తీసుకెళ్లొచ్చు. ఈ పేజ్ లో మీ యొక్క సలహాలు సూచనలు కంప్లైంట్స్ ఎలా టీటీడీ వారికి పంపాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన బ్యాకప్ ఛానల్ లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇదండి మొత్తం మీద ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ సంబంధించి. ఈ బుకింగ్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.